మ్యాథ్స్ 2A మా 2Aలో మనకు లాంగ్ ఆన్సర్స్ ఉన్నాయి కదా. మ్యాథ్స్ 2Aలో లాంగ్ ఆన్సర్స్ ఎన్ని వస్తాయమ్మా? 7 మార్క్స్ ప్రాబ్లమ్స్ 7 వస్తాయి. ఎన్ని రాయాలి మనం? 5 రాయాలి. ఇప్పుడు నేను ఇంపార్టెంట్ 7 మార్క్స్ ప్రాబ్లమ్సే చెప్తానమ్మా, చాప్టర్ వైజ్. ఏ చాప్టర్స్ నుంచి లాంగ్ ఆన్సర్స్ వస్తాయని ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా నేను. డి మాయిస్ థియరము, థియరీ ఆఫ్ ఈక్వేషన్స్, బైనామియల్ థియరము, ఇలా ఉన్నాయి కదా మా చాప్టర్స్. వెయిటేజ్ చెప్పాను కదా. ఏ చాప్టర్స్ నుంచి మనకు లాంగ్ ఆన్సర్స్ వస్తాయి, మనం ఫస్ట్ ఏ చాప్టర్స్ ని ఈజీగా నేర్చుకోవాలి, తర్వాత ఏ చాప్టర్ లాస్ట్ నేర్చుకోవాలి అనే దాన్ని చూద్దామా. 6 చాప్టర్స్ అయితే పర్ఫెక్ట్ గా ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలమ్మా. ఎందుకంటే ఏదో ఒక చాప్టర్ నుంచి ఏదైనా ప్రాబ్లం టఫ్ గా వస్తే కూడా మనము చాయిస్ లో తీసుకున్నా కూడా మనం 5 క్వశ్చన్స్ ఖచ్చితంగా అటెంప్ట్ చేసేటట్టు ఉండాలి. లాంగ్ ఆన్సర్స్ కి మాత్రం మనం చాయిస్ ఎక్కువ తీసుకో. 6 క్వశ్చన్స్ 4 అయినా 6 క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వాలి, లాంగ్ ఆన్సర్స్ అయినా 6 క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వాలి మా. ఇప్పుడు నేను ఫస్ట్ డి మాయిస్ థియరం నుంచి లాంగ్ ఆన్సర్స్ స్టార్ట్ చేస్తున్నాను మా. 9 మార్క్స్ మా వెయిటేజ్. మీకు ఆల్రెడీ వెయిటేజ్ చెప్పాను కదా నేను. 9 మార్క్స్ వెయిటేజ్, 7 మార్క్స్ ప్రాబ్లం ఒకటి వస్తుంది అండ్ 2 మార్క్స్ ప్రాబ్లం ఒకటి వస్తుంది మా. ఇప్పుడు మనం క్లాస్ లేకి వెళ్ళిపోదామ్మా. ఇఫ్ n ఈజ్ ఎన్ ఇంటీజర్ దెన్ షో దట్ n ఈజ్ ఎన్ ఇంటీజర్ దెన్ షో దట్ 1 ప్లస్ i హోల్ పవర్ 2n ప్లస్ 1 మైనస్ i హోల్ పవర్ 2n ఈక్వల్ టు 2 పవర్ n ప్లస్ 1 ఇంటూ కాస్ n పై బై 2 మా. 2 పవర్ n ప్లస్ 1 ఇంటూ కాస్ n పై బై 2. ఓకేనా? ఇది ప్రాబ్లం. ఇది తీసుకొని మనం దీన్ని ప్రూవ్ చేసుకోవాలమ్మా. ఇప్పుడు సొల్యూషన్ చూద్దామ్మా. సొల్యూషన్స్ మా. 1 ప్లస్ i హోల్ పవర్ 2n ప్లస్ 1 మైనస్ i హోల్ పవర్ 2n సొల్యూషన్ చెప్తున్నానమ్మా. ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే 1 ప్లస్ i మాత్రమే తీసుకుందామా. ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ 2 టర్మ్స్ ఉన్నాయి కదా. 1 యూ టేక్ ఇన్ 1 ప్లస్ i ఓన్లీ ఈక్వల్ టు, ఆల్రెడీ మీకు ఒక ఫార్ములా చెప్తామా. a ప్లస్ ఐబి ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. మనం ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ చదువుంటారు కదా మీరు. ఫస్ట్ ఇయర్ లో స్ట్రైట్ లైన్స్ లో నార్మల్ ఫామ్ వాటిల్లో కూడా వేసుకుంటా ఉంటాం. ఏ ప్లస్ ఐబి ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. కాంప్లెక్స్ నంబర్స్ లో కూడా ఈ ఫార్ములా యూజ్ చేస్తాం కదా మనం. అంటే రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ కదా. కాంప్లెక్స్ నెంబర్ ప్రకారం తీసుకుంటే ఈ రెండింటిని స్క్వేర్ చేయాలి. అలా ఇక్కడ ఏమవుతుంది మా, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 స్క్వేర్ ప్లస్ i యొక్క కోఫిషియంట్ ఎంతమా 1 స్క్వేర్ ఈక్వల్ టు ఎంత అవుతుంది మా 2 అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలంటే ఈ 1 ప్లస్ i ఉంది కదా, 1 ప్లస్ iని √2/√2 తో ప్రోడక్ట్ చేసి డివిజిబుల్ చేయాలమ్మా. సీమా 1 ప్లస్ i ఈక్వల్ టు √2/√2 ఇంటూ 1 ప్లస్ i. √2/√2 ఇంటూ 1 ప్లస్ i ఈక్వల్ టు దీన్ని ఏం చేయొచ్చు అంటే మా, ఈ న్యూమనేటర్ లో ఉండే √2ను అలానే పెట్టుకొని డినామినేటర్ లో ఉండే √2ను లోనికి తీసుకెళ్దామ్మా. 1/√2 ప్లస్ 1/√2 ఇంటూ i. 1/√2 ప్లస్ 1/√2 ఇంటూ i. సిమా దీన్ని ఎలా రాయొచ్చు అంటే మనకేంటి మా డిమైస్ థియరం లో కండిషన్ ఏంటి, కాస్ టీటా ప్లస్ i సైన్ టీటా ఈ ఫామ్ లో కదా ఉండాలి. ఇప్పుడు నీకు ఈ ఫామ్ లో ఉండాలంటే థీటా 2 దగ్గరలో కూడా ఈక్వల్ గా ఉండాలి మా. థీటా 2 సైడ్స్ కూడా ఎలా ఉండాలి, ఈక్వల్ గా ఉండాలి. ఇప్పుడు మనకి ఎంత ఉంది మా, 1/√2 ఉంది. ఇప్పుడు కాస్ థీటా ఈక్వల్ టు 1/√2 కదా. అప్పుడు కాస్ ఎక్కడ వస్తుంది మా, √2 లో కాస్ π/4. కాస్ π/4 ఈక్వల్ ఎంత మా, 1/√2. నెక్స్ట్ మా సైన్ థీటా ఈక్వల్ టు 1/√2. అంటే సైన్ లో ఎక్కడ వస్తుంది మా 1/√2, సైన్ π/4. ఓకేనా? సైన్ π/4 అంటే కాస్ π/4 వాల్యూస్ వస్తాయి. వచ్చింది. ఇప్పుడు రాసుకుందామా. దట్ ఈక్వల్ టు √2 ఇంటూ కాస్ π/4 ప్లస్ i సైన్ π/4 ఇలా రాసుకున్నామా. రాసుకున్న తర్వాత ఇదేంటిది 1 ప్లస్ i వాల్యూ కదా. కానీ మనకేమి ఇచ్చారు మా క్వశ్చన్ లో, 1 ప్లస్ i హోల్ పవర్ 2n కదా. 1 ప్లస్ i హోల్ పవర్ 2n ఈక్వల్ టు 1 ప్లస్ i హోల్ పవర్ 2n ఈక్వల్ టు √2 ఇంటూ కాస్ π/4 ప్లస్ i సైన్ π/4 హోల్ పవర్ 2n. అంటే మొత్తానికి 2n అప్లై చేసుకున్నాం. ఎందుకంటే 1 ప్లస్ i హోల్ పవర్ 2n కదా అప్లై చేసుకున్నాం. ఇప్పుడు √2 పవర్ 2n అంటే దీనికి కూడా 2n సపరేట్ అవుద్ది కదా. 2 టర్మ్స్ ని సపరేట్ చేసేస్తామ్మా. √2 హోల్ పవర్ 2n ఇంటూ కాస్ π/4 ప్లస్ i సైన్ π/4
whole power 2n. Root 2 whole power 2n into cos pi by 4 plus I sin pi by 4 whole power 2n. ఇప్పుడు రూట్ 2 అంటే ఏంటి మా? రూట్ 2 అంటే 2 పవర్ 1/2 హోల్ పవర్ 2n ఇంటూ డిమాయిస్ థీరం అప్లై చేద్దామా. డిమాయిస్ థీరం అప్లై చేయడం అంటే ఏంటి? తీటా దగ్గర ఈ పవర్ లో ఉండే వాల్యూని రాస్తే అప్పుడు అది డిమాయిస్ థీరం అప్లై చేసినట్టు కదా. అంటే 2n అనేది ఇక్కడ రాసుకోవాలి. కాస్ 2n పై బై 4 ప్లస్ I sin 2n పై బై 4. 2 1 జార్ 2 2 జార్ క్యాన్సిల్ చేయండి మా. 2 1 జార్ 2 2 జార్. ఇక్కడ 2 2 ఏమవుద్ది మా? గెట్ క్యాన్సిల్. రిమైనింగ్ టర్మ్ ఈస్ 2 పవర్ n. 2 పవర్ n ఇంటూ కాస్ n పై బై 2 ప్లస్ I sin n పై బై 2. ఓకేనా? ఇప్పుడు మా నెక్స్ట్ 1 ప్లస్ I హోల్ పవర్ 2n వాల్యూ కదా అది. నెక్స్ట్ ఏ వాల్యూ కావాలి మనకు? 1 మైనస్ I హోల్ పవర్ 2n వాల్యూ కావాలి. అంటే ఇక్కడ ప్లస్ ఉంది కదమ్మా, ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ ఉంది. మైనస్ ఉంటే ఏమొస్తుంది? మైనస్ ఉంటుంది. మీరు సిమిలర్లీ అని పెట్టి కూడా రాయొచ్చుమా, లేదు ఇదే ప్రాసెస్ లో మైనస్ వేసుకొని కూడా చేయొచ్చుమా, అది మీ ఇష్టం. 2 పవర్ n ఇంటూ కాస్ n పై బై 2 మైనస్ I sin n పై బై 2. ఓకేనా? దిస్ ఈజ్ ఈక్వేషన్ నంబర్ 1 అండ్ దిస్ ఈజ్ ఈక్వేషన్ నంబర్ 2. దెన్ బోత్ ఆర్ ఈక్వేషన్స్. ఇప్పుడు ఈక్వేషన్ నెంబర్ 1 అండ్ ఈక్వేషన్ నెంబర్ 2 ఉంది కదా, రెండు ఈక్వేషన్స్ ఏం చేయాలి మనం? యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ యాడ్ చేశారు కదా 2 ఈక్వేషన్స్ ని. సిమా 1 ప్లస్ I హోల్ పవర్ 2n ప్లస్ 1 మైనస్ I హోల్ పవర్ 2n ఈక్వల్ టు ఈ రెండు ఈక్వేషన్స్ ని యాడ్ చేద్దామా. 2 పవర్ n ఇంటూ కాస్ n పై బై 2 ప్లస్ I sin n పై బై 2 ప్లస్ మళ్ళీ 2 పవర్ n ఇంటూ 1 మైనస్ I టర్మ్ కాస్ n పై బై 2 మైనస్ I sin n పై బై 2. ఓకేనా? ఇప్పుడు 2 టర్మ్స్ ని యాడ్ చేసాం. ఇక్కడ కామన్ గా ఉండే టర్మ్ ఏంటి చెప్పండి? 2 పవర్ n కామన్ గా ఉంచుకోండి. మా 2 టర్మ్స్ లో కూడా ద కామన్ టర్మ్ ఈస్ 2 పవర్ n. దెన్ సో యూ కెన్ టేక్ ద కామన్ ఆఫ్ 2 పవర్ n. 2 పవర్ n కామన్ చేద్దామా. ఈక్వల్ టు 2 పవర్ n ఇంటూ కాస్ n పై బై 2. వాట్ ఇస్ ద రిమైనింగ్ టర్మ్? కాస్ 2n పై బై 2 ప్లస్ I sin n పై బై 2 ప్లస్ I sin n పై బై 2 ప్లస్ నెక్స్ట్ టర్మ్ ఏంటి మా? కాస్ n పై బై 2 మైనస్ I sin n పై బై 2. ఓకేనా? సిమా I ప్లస్ I sin n పై బై 2 మైనస్ I sin n పై బై 2 బోత్ ఆర్ cancel. What is the remaining term? Cos n pi by 2 plus cos n pi by 2. How many terms ma? 2 terms is there. Then so 2 power n into 2 cos n pi by 2. 2 times ఉంది కాబట్టి 2 cos n pi by 2 రాసామ్మా. ఇక్కడ ఏం లేకుండా ఉన్నారు కదా. Therefore bases are equal, powers are adding. ఈ రెండింటిని యాడ్ చేయండి మా. 2 power n plus 1 into cos n pi by 2. ఇదే టర్మ్ మనం ప్రూవ్ చేయాలమ్మా. దేర్ ఫోర్ ఇంకా రాసేసుకుంటే సరిపోతుంది మనం. దేర్ ఫోర్ 1 ప్లస్ I హోల్ పవర్ 2n ప్లస్ 1 మైనస్ I హోల్ పవర్ 2n ఈక్వల్ టు 2 పవర్ n ప్లస్ 1 ఇంటూ కాస్ n పై బై 2. ఈ టర్మే కదా మనల్ని ప్రూవ్ దట్ చేయమని చెప్పింది. కంప్లీట్ అయిపోయిందమ్మా. ఇదే మోడల్లో పవర్ లో 2n ఉంది కదమ్మా, మనకు n తో ఇస్తాడు మా క్వశ్చన్. 1 ప్లస్ I హోల్ పవర్ n ప్లస్ 1 మైనస్ I హోల్ పవర్ n అని n తో ఇస్తారు. ఆ ప్రాబ్లం కూడా చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం అయిపోయింది కదమ్మా. ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం. 1 ప్లస్ I హోల్ పవర్ n ప్లస్ 1 మైనస్ I హోల్ పవర్ n ఈక్వల్ టు 2 పవర్ n ప్లస్ 2 బై 2 ఇంటూ కాస్ n పై బై 4 అని మనం ప్రూవ్ చేయాలి. ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఫస్ట్ ఈ టర్మ్ తీసుకుందామ్మా. సొల్యూషన్ చూద్దాం. సొల్యూషన్ 1 ప్లస్ I హోల్ పవర్ n ప్లస్ 1 ప్లస్ I హోల్ పవర్ n ప్లస్ 1 మైనస్ I హోల్ పవర్ n. ఫస్ట్ ఉండే 1 ప్లస్ I తీసుకుందామ్మా. 1 ప్లస్ I ఈక్వల్ టు, నేను ఆల్రెడీ ఇంతకుముందు ప్రాబ్లం చెప్పాను కదా, దేంతో డివిజిబుల్ చేయాలమ్మా మనం? 1 ప్లస్ I ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 స్క్వేర్. ఈ పార్ట్ ఉంది కదమ్మా, 1 స్క్వేర్ ప్లస్ I ఉంది కదమ్మా, I స్క్వేర్. I యొక్క కోఎఫిషియంట్ ఎంత? 1. 1 స్క్వేర్ ఈక్వల్ టు ఎంతమ్మా? √2. √2తో ఈ 1 ప్లస్ I ని ప్రోడక్ట్ చేసి డివిజిబుల్ చేయాలమ్మా. ప్రోడక్ట్ అండ్ డివిజిబుల్ ఈక్వల్ టు చుమా √2తో ప్రోడక్ట్ అండ్ డివిజిబుల్
ఆఫ్ 1 ప్లస్ ఐ. న్యూమనేటర్ అలానే ఉంచేసుకోండి మా √2. డినామినేటర్ టర్మ్ మాత్రమే లోనికి తీసుకెళ్తే 1/√2 ప్లస్ ఐ ఇంటూ 1/√2. ఓకేనా? 1/√2 మనకి ఏ ఫామ్ లో ఉండాలి? కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా ఫామ్ లో ఉండాలి. కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా, టీటా రెండు ఈక్వల్ గా ఉండాలి. ఇప్పుడు కాస్ ప్లేస్ లో ఎంత ఉంది మా? 1/√2 ఉంది కదా. కాస్ టీటా ఈక్వల్ టు 1/√2 అంటే ఎలా రాసుకుంటామా? కాస్ 45 డిగ్రీస్, కాస్ 45 డిగ్రీస్ ఈక్వల్ టు 1/√2. సైన్ టీటా ఈక్వల్ టు 1/√2 ఈక్వల్ టు సైన్ 45 డిగ్రీస్. సీమ టీటాస్ రెండు ఆర్ ఈక్వల్. కాస్ టీటా అండ్ సైన్ టీటా ఈక్వల్ టు √2 ఇంటూ 1/√2 ప్లేస్ లో ఏం చేయొచ్చు మనం? కాస్ 45 డిగ్రీస్ అండ్ ఇక్కడ 1/√2 ప్లేస్ లో సైన్ 45 డిగ్రీస్ రాసుకోవాలి మా. కాస్ 45 డిగ్రీస్ ప్లస్ ఐ సైన్ 45 డిగ్రీస్. ఓకేనా? ఈక్వల్ టు 1 ప్లస్ ఇదైందా? కాస్ 40 రేడియన్ లేక ఎలా కన్వర్ట్ చేసుకుంటామా మనం? కాస్ 45 డిగ్రీస్ అంటే ఎంత? π/4 ప్లస్ ఐ సైన్ π/4. ఇది 1 ప్లస్ ఐ వాల్యూమా. మనకని 1 ప్లస్ ఐ హోల్ పవర్ ఎన్ ఉంది కదా, కాబట్టి 1 ప్లస్ ఐ హోల్ పవర్ ఎన్ ఈక్వల్ టు √2 ఇంటూ కాస్ π/4 ప్లస్ ఐ సైన్ π/4 హోల్ పవర్ ఎన్ మా. మొత్తానికి ఎన్ ఈక్వల్ టు అంటే √2 పవర్ 1 అండ్ ఈ టర్మ్ కూడా పవర్ ఎన్ వస్తుంది. √2 హోల్ పవర్ ఎన్ ఇంటూ కాస్ π/4 ప్లస్ ఐ సైన్ π/4 హోల్ పవర్ ఎన్. √2 పవర్ ఎన్ అంటే వాట్ ఇస్ ద వాల్యూ? √2 మీన్స్ 2 పవర్ 1/2. √2 మీన్స్ 2 పవర్ 1/2. 2 పవర్ 1/2 హోల్ పవర్ ఎన్. 2 పవర్ 1/2 హోల్ పవర్ ఎన్. ఈ టర్మ్ కి డిమాయిస్ థీరం అప్లై చేద్దామా. డిమాయిస్ థీరం అప్లై చేయడం అంటే ఏంటి? ఇంత ముందు చెప్పాను కదా, ఈ పవర్ లో ఉండేదాన్ని తెచ్చి ఈ టీటా దగ్గర రాసుకుంటే దాన్ని డిమాయిస్ థీరం అప్లై చేయడం అంటాం. కాస్ ఎన్ π/4 ప్లస్ ఐ సైన్ ఎన్ π/4 ఎన్ రాసేసుకున్నామా. ఈక్వల్ ఇదేమవుద్దిమా? 2 పవర్ n/2 ఇంటూ కాస్ ఎన్ π/4 ప్లస్ ఐ సైన్ ఎన్ π/4. సీమా 2 పవర్ 1/2 హోల్ పవర్ ఎన్ అంటే 1 ఇంటూ ఎన్ ఎంతమా? ఎన్. n/2 ఇంటూ ఈ టర్మ్ రాసేసుకున్నాం కదా. 2 పవర్ n/2 ఇంటూ కాస్ ఎన్ π/4 ప్లస్ ఐ సైన్ ఎన్ π/4. ఏంటి మా ఇది? 1 ప్లస్ ఐ హోల్ పవర్ ఎన్ ఈక్వల్ టు 2 పవర్ n/2 ఇంటూ కాస్ ఎన్ π/4 ప్లస్ ఐ సైన్ ఎన్ π/4. మనకు క్వశ్చన్ లో ఏమి ఇచ్చారు మా? ఈక్వేషన్ చూడండి ఒకసారి. క్వశ్చన్ లో ఏమి ఈక్వేషన్ ఇచ్చారు? 1 ప్లస్ ఐ హోల్ పవర్ ఎన్ ప్లస్ 1 మైనస్ ఐ హోల్ పవర్ ఎన్ అంటే ప్లస్ ఇచ్చారు మైనస్ ఇచ్చారు కదా. నెక్స్ట్ మనం ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి? 1 మైనస్ ఐ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. 1 మైనస్ ఐ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే 1 ప్లస్ ఐ ఫైండ్ అవుట్ చేసుకున్నాం కదా మనం. ఎంత వచ్చింది? 1 ప్లస్ ఐ కాస్ ఎన్ π/4 ప్లస్ ఐ సైన్ ఎన్ π/4 వచ్చింది కదా. 2 పవర్ n/2 ఇంటూ ఈ ప్లస్ ఉండే దగ్గర మైనస్ వచ్చిందంటే మనకు 1 మైనస్ ఐ హోల్ పవర్ ఎన్ వాల్యూ వస్తుంది మా. సిమిలర్లీ 1 మైనస్ ఐ హోల్ పవర్ ఎన్ ఈక్వల్ టు 2 పవర్ n/2 ఇంటూ కాస్ ఎన్ π/4 మైనస్ ఐ సైన్ ఎన్ π/4. నేనేం చేశాను? సిమిలర్లీ అని పెట్టి రాశాను కదమ్మా. మీరు ఇలానే కూడా ఎగ్జామ్లో రాయండి. లేదు అంటే మనం ప్లస్ ఉండే దగ్గర అంతా మైనస్ పెట్టుకొని మనం పైన సాల్వ్ చేసాం కదా, అదే విధంగా సాల్వ్ చేసుకుంటూ రండి. ఇప్పుడు 2 టర్మ్స్ వాల్యూస్ మనకు తెలుసు. 1 ప్లస్ ఐ హోల్ పవర్ ఎన్ తెలుసు, 1 మైనస్ ఐ హోల్ పవర్ ఎన్ తెలుసు. రెండు టర్మ్స్ ఏం చేయాలి? మా క్వశ్చన్ లో మనకి ఇచ్చింది ప్లస్ చేయమని చెప్పారు కాబట్టి 1 ప్లస్ ఐ హోల్ పవర్ ఎన్ ప్లస్ 1 మైనస్ ఐ హోల్ పవర్ ఎన్ ఈక్వల్ 1 ప్లస్ ఐ హోల్ పవర్ ఎన్ వాల్యూ రాసుకోమా. 2 పవర్ n/2 ఇంటూ కాస్ ఎన్ π/4 ప్లస్ ఐ సైన్ ఎన్ π/4 ప్లస్ ఇప్పుడు ఈ వాల్యూ రాయమా.
1 మైనస్ ఐ హోల్ పవర్ ఎన్ వాల్యూ ఏంటి మా 2 పవర్ ఎన్ బై 2 ఇంటూ కాస్ ఎన్ పై బై 4 మైనస్ ఐ సైన్ ఎన్ పై బై 4. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే మా ప్లస్ ఐ సైన్ ఎన్ పై బై 4 మైనస్ ఐ సైన్ ఎన్ పై బై 4ని క్యాన్సిల్ చేస్తారమ్మా. ఓకే, కరెక్టే, క్యాన్సిల్ చేయాలి. కానీ ఎప్పుడు క్యాన్సిల్ చేయాలి? 2 పవర్ ఎన్ బై 2 ఉంది కదా, ఈ 2 పవర్ ఎన్ బై 2ని కామన్ చేసిన తరువాత క్యాన్సిల్ చేయాలి. ఇక్కడే క్యాన్సిల్ చేయకూడదుమా. ఈక్వల్ టు 2 పవర్ ఎన్ బై 2 కామన్ చేస్తామంటే ఎంత వస్తుంది మా టర్ము? కాస్ ఎన్ పై బై 4 ప్లస్ ఐ సైన్ ఎన్ పై బై 4. ద రిమైనింగ్ టర్మ్ ఈస్ ప్లస్ నెక్స్ట్ మా ఈ టర్మ్ కాస్ ఎన్ పై బై 4 మైనస్ ఐ సైన్ ఎన్ పై బై 4. ఇప్పుడు క్యాన్సిల్ చేయాలమ్మా. ఇంతకుముందు ఇక్కడే క్యాన్సిల్ చేస్తారు, అలా క్యాన్సిల్ చేయకూడదు. మైనస్ ప్లస్ ఇప్పుడు 2 టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతాయి కదా, ఇంకే టర్మ్ మిగులుతుంది మనకు? 2 పవర్ ఎన్ బై 2 ఇంటూ కాస్ ఎన్ పై బై 4 కాస్ ఎన్ పై 4. 2 టైమ్స్ ఉంది కాబట్టి 2 కాస్ ఎన్ పై బై 4 2 కాస్ ఎన్ పై బై 4 రాసామా. ఇప్పుడు 2 పవర్ 1 కదా, బేసెస్ రెండు ఈక్వల్ మా 2 ఉంది కాబట్టి పవర్స్ ని యాడ్ చేసుకున్నాం. ఈక్వల్ టు 2 పవర్ ఎన్ బై 2 ప్లస్ 1 ఇంటూ కాస్ ఎన్ పై బై 4. 2 ఎల్సిఎం తీసుకోమా. 2 ఎల్సిఎం తీసుకున్నాం, ఎంత వస్తుంది ఇక్కడ? ఎన్ ప్లస్ 2 ఇంటూ 1 2, ఎన్ ప్లస్ 2 బై 2 ఇంటూ కాస్ ఎన్ పై బై 4. ఇదేమా మనం ప్రూవ్ చేయాల్సిన టర్మ్ ఏంటి? ఇదే 2 పవర్ ఎన్ ప్లస్ 2 బై 2 ఇంటూ కాస్ ఎన్ పై బై 4 అని మనం ప్రూవ్ చేయాలి. ఓకేనా? ఈ 2 ప్రాబ్లమ్స్ చాలా ఇంపార్టెంట్ మా డి మాయిస్ థియరంలో. డి మాయిస్ థియరంలో ఒక 8 క్వశ్చన్స్ ఆర్ 10 క్వశ్చన్స్ చెప్తామా లాంగ్ ఆన్సర్స్ చాలు. వాటిలో నుంచి గ్యారంటీగా ఒక లాంగ్ ఆన్సర్ మనకి ఎగ్జామ్కి వస్తుంది మా. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లమ్ మా. ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ మా. 1 ప్లస్ సైన్ పై బై 8 ప్లస్ ఐ కాస్ పై బై 8 బై 1 ప్లస్ సైన్ పై బై 8 మైనస్ ఐ కాస్ పై బై 8 హోల్ పవర్ 8/3 ఈక్వల్ టు -1 అని ప్రూవ్ చేయాలమ్మా. కొంచెం జాగ్రత్తగా చూడండి. 1 ప్లస్ సైన్ పై బై 8 ప్లస్ ఐ కాస్ పై బై 8 మనకు టర్మ్ ఎలా ఉండాలి? కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా ఉండాలి. అంటే కాస్ దగ్గర ఐ ఉండకూడదు, సైన్ థీటా దగ్గర ఐ ఉండాలి. టర్మ్ ఇలా ఉండాలి కదా. ఫస్ట్ మనం ప్రాబ్లంలో చూడంగానే కాస్ దగ్గర ఐ ఉంది, సైన్ దగ్గర ఐ లేదు. ఫస్ట్ దీన్ని కన్వర్ట్ చేసుకోవాలి మనం. అంటే సైన్ ని కాస్ లేకి కన్వర్ట్ చేయాలి, కాస్ ని సైన్ లేకి కన్వర్ట్ చేయాలి. ఎలా కన్వర్ట్ చేస్తామా మనం? సైన్ థీటా ఈక్వల్ టు ఎలా రాస్తాము? కాస్ పై బై 2 మైనస్ థీటా అంటే ఏంటిమా? 90 మైనస్ థీటా రాసుకుంటాం. నెక్స్ట్ కాస్ థీటా ఈక్వల్ టు సైన్ 90 మైనస్ థీటా. కాస్ ని సైన్ లేకి 90 మైనస్ థీటా రాసి కన్వర్ట్ చేసుకోవాలి, సైన్ ని కాస్ 90 మైనస్ థీటా రాసి కన్వర్ట్ చేసుకోవాలి మా. ఇప్పుడు ఈ సొల్యూషన్ చూసామంటే ఈక్వల్ టు 1 ప్లస్ నేను పవర్ ఉంది కదా మా, పవర్ లాస్ట్ లో పెట్టుకుంటాను, ఇప్పుడు పెట్టుకోవట్లేదు. పవర్ మిడిల్లో పెట్టుకుందాం. ఇప్పుడు ఫస్ట్ నుంచి ఈ టర్మ్ వేసుకుంటూ వెళ్దాం. 1 ప్లస్ సైన్ పై బై 8 ని 90 మైనస్ థీటా. థీటా అంటే ఎంతమా ఇక్కడ? ఈ పై బై 8 అంటే ఈ పై బై 8 మొత్తం కూడా ఏమవుతుంది మా? థీటా అవుతుంది. సైన్ ఏం చేయాలి? కాస్ లేక కన్వర్ట్ చేయాలంటే కాస్ పై బై 2 మైనస్ పై బై 8. ఓకేనా? ప్లస్ ఐ కాస్ థీటాని సైన్ లేక ఎలా కన్వర్ట్ చేస్తామా? సైన్ పై బై 2 మైనస్ పై బై 8. ఓకేనా? బై నెక్స్ట్ టర్మ్ మా. నెక్స్ట్ ఏముంది? 1 ప్లస్ ఈ సైన్ ని కాస్ లేక కన్వర్ట్ చేయాలి. కాస్ పై బై 2 మైనస్ పై బై 8. నెక్స్ట్ మా మైనస్ ఐ సైన్ పై బై 2 మైనస్ పై బై 8. ఓకేనా? 90 మైనస్ థీటా 90 మైనస్ థీటా రాసేసుకున్నాం. ఇప్పుడు చూడమా 1 ప్లస్ 2కి 8కి ఎల్సిఎం ఎంత వస్తుంది మా? 8 వస్తుంది. అంటే 2 4 జార్ 8, 4 ఇంటూ పై 4 పై మైనస్. ఇప్పుడు చూడమా ఈక్వల్ టు 1 ప్లస్ 2 4 ఎల్సిఎం తీసుకున్నాం అనుకో కాస్ 2కి 8కి ఎల్సిఎం ఏంటి మా? 8. 2 4 జార్ 8, 4 ఇంటూ పై ఎంత అవుద్ది మా? 4 పై మైనస్ 8 8 గెట్ క్యాన్సల్ పై 4 పై మైనస్ పై ప్లస్ ఐ ఇంటూ ఇది సేమ్ టర్మే కదా సైన్ 4 పై మైనస్ పై బై 8. ఓకేనా? బై 1 ప్లస్
cos 4 pi minus pi by 8 minus I sin 4 pi మైనస్ పై బై 8. మనం ఏం చేయలేదు మా, ఇక్కడ ఎల్సిఎం తీసుకున్నాం అంతే. ఓకేనా, 2,8కి ఎల్సిఎం 8 వస్తుంది. అన్ని దగ్గర అలానే ఉంది కాబట్టి ఒకటి తీసుకొని ఇంకా అట్లానే రాసుకున్నాను. ఈక్వల్ టు, ఇప్పుడు చూడమా, దట్ ఈక్వల్ టు 1 ప్లస్ 4 పై మైనస్ పై, వాట్ ఇస్ ద వాల్యూ? 3 పై. కాస్ 3 పై బై 8 ప్లస్ ఐ సైన్ 3 పై బై 8 బై 1 ప్లస్ cos 3 pi by 8 మైనస్ I sin 3 pi by 8. ఇలా వచ్చిందా? ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటామా, ఈ టర్మ్ని చూడమా, ఇక్కడ మీకు 2 ఫార్ములాస్ చెప్తామా నేను. ఫస్ట్ ఫార్ములా 1 ప్లస్ కాస్ థీటా. ఇది ఎలా ఉంది మా, 1 ప్లస్ కాస్ థీటా లాగా ఉంది కదా, 1 ప్లస్ కాస్ థీటా. నెక్స్ట్ ఇది ఎలా ఉంది మా, సైన్ థీటా లాగా ఉంది. ఓకేనా, ఈ 2 ఫార్ములాస్ చెప్తామా. 1 ప్లస్ కాస్ థీటా ఈక్వల్ టు 2 కాస్ స్క్వేర్ థీటా బై 2. ఫార్ములాస్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మా. 1 ప్లస్ కాస్ థీటా ఈక్వల్ టు 2 కాస్ స్క్వేర్ థీటా బై 2. సైన్ థీటా ఈక్వల్ టు 2 సైన్ థీటా బై 2 ఇంటూ కాస్ థీటా బై 2. ఓకేనా, ఈక్వల్ టు ఈ 1 ప్లస్ కాస్ 3 పై బై 4. 3 పై బై 8 అంటే ఏంటి? థీటా. థీటాని ఎలా రాయొచ్చు మనం? థీటా బై 2 అని రాయొచ్చు కదా. 2 కాస్ స్క్వేర్ థీటా బై 2 3 పై బై 8 బై 2 ప్లస్, ఓకేనా, ప్లస్ ఐ ఇంటూ సైన్ థీటా. సైన్ థీటా అంటే ఏంటి మా, 2 సైన్ థీటా బై 2 కాస్ థీటా బై 2. 2 సైన్ 3 పై బై 8 బై 2 ఇంటూ కాస్ 3 పై బై 8 బై 2. ఓకేనా, బై 1 ప్లస్ కాస్ థీటా. 1 ప్లస్ కాస్ థీటా అంటే ఏంటి మా, 2 కాస్ స్క్వేర్ థీటా బై 2 3 పై బై 8 బై 2 మైనస్ ఐ ఇంటూ, ఐ ఉంది మా ఇక్కడ కూడా, ఐ ఇంటూ 2 సైన్, ఇక్కడ కూడా సైన్ థీటా వాల్యూ కదా, 2 సైన్ 3 పై బై 8 బై 2 ఇంటూ కాస్ 3 పై బై 8 బై 2. ఈ ఫార్ములా రెండింటిని ఇక్కడ అప్లై చేశాను మా, ఇంక నేను ఏం చేయలేదు. ఓకేనా, ఇప్పుడు చూడండి మా, 2 కామన్ ఉందా, కాస్ 3 పై బై, దీన్ని కన్వర్ట్ చేసుకుందాం. 2 ఇంటూ కాస్ స్క్వేర్ 8 2 జార్ ఎంతమా, 16 3 పై బై 16 ఇలా రాసేసుకోండి, ఈజీగా ఉంటుంది. ఐ ఇంటూ 2 సైన్ 3 పై బై 8 2 జార్ మా 16 3 పై బై 16. నెక్స్ట్ మా కాస్ 3 పై బై 16. ఓకేనా, బై నెక్స్ట్ మా 2 కాస్ స్క్వేర్ 8 2 జార్ 16 3 పై బై 16 మైనస్ ఐ ఇంటూ 2 సైన్ 3 పై బై 16 ఇంటూ కాస్ 3 పై బై 16. ఓకేమా, ఇలా రాసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తామా, ఈ టర్మ్ మొత్తం మనం చూడండి, 3 పై బై 16 కదా, ఇక్కడ 2 ఉందా కామను, ఇక్కడ 2 కామన్ ఉందా, కాస్ 3 పై బై 16 కామన్ ఉందా, కాస్ 3 పై బై 16 ఉందా, అంటే ఎంత కామన్ చేయాలి మనం, 2 కాస్ 3 పై బై 16 కామన్ చేసేసేయాలి. 2 కాస్ ఈక్వల్ టు 2 కాస్ 3 పై బై 16 కామన్ చేస్తే వాట్ ఇస్ ద రిమైనింగ్ టర్మ్, రిమైనింగ్ ఈస్ కాస్ 3 పై బై 16. కాస్ స్క్వేర్లో ఒక కాస్ మనం కామన్ చేస్తాం, ఇంకెంత కాసులు ఉంటాయి ఇక్కడ, ఓన్లీ 1 కాస్ ఉంటుంది. కాస్ 3 పై బై 16 ప్లస్ ఐ ఇంటూ సైన్ 3 పై బై 16 న్యూమరేటర్ రిమైనింగ్ టర్మ్ బై డినామినేటర్ మా సేమ్ డినామినేటర్ 2 and 2 is a common, cos 3 pi by 16 cos 3 pi by 16 is a common term. Then take common of 3 cos 3 pi by 16 2 cos 3 pi by 16. What is the remaining term, cos 3 pi by 16 minus I sin 3 pi by 16. Sima 2 cos 3 pi by 16 2 cos 3 pi by 16 క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా రిమైనింగ్ టర్మ్ చూద్దామా, ఇప్పుడు చూడండి మా రిమైనింగ్ టర్మ్ ఎంత వస్తుంది, ఈక్వల్ టు cos 3 pi by 16 cos 3 pi by 16 ప్లస్ I sin 3 pi by 16
by cos 3 pi by 16 minus I sin 3 pi by 16. ఓకేమా, ఇలా వచ్చింది కదా. ఇప్పుడు మనకి ఫార్ములా తెలుసు కదా ఆల్రెడీ. ఇది ఏ టర్మ్ యొక్క వాల్యూ మా, ఇది 1 ప్లస్ వాల్యూ కదా. మనం ఆల్రెడీ ప్రాబ్లం చూసాం కదమ్మా. ఏంటి ప్రాబ్లం ఏంటి? 1 ప్లస్ సైన్ పై బై 8 ప్లస్ ఐ కాస్ పై బై 8 హోల్ పవర్ 8/3 ఉంది కదా. మనం 8/3 వేసుకోకుండానే సాల్వ్ చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు 8/3 వేసుకుందామా. హోల్ పవర్ 8/3 వేసుకుందాం. చూడండి మా, హోల్ పవర్ 8/3 అంటే ఎంత వస్తుంది మా మీకు? 1 ప్లస్ టర్మ్ ఎలా ఉంది మనకు, క్వశ్చన్ ఎలా ఇచ్చాడు? 1 ప్లస్ సైన్ పై బై 8 ప్లస్ ఐ కాస్ పై బై 8 బై 1 ప్లస్ సైన్ పై బై 8 మైనస్ ఐ కాస్ పై బై 8. ఇదే కదా, దీని వాల్యూనే కదా ఇది కనుక్కున్నాం మనం. కాస్ 3 పై బై 16 ప్లస్ ఐ సైన్ 3 పై బై 16 బై కాస్ 3 పై బై 16 మైనస్ ఐ సైన్ 3 పై బై 16. ఈ వాల్యూ ఇలా కనుక్కున్నాం. కానీ మన క్వశ్చన్లో ఏమి ఇచ్చారు మా వాళ్ళు? హోల్ పవర్ 8/3 ఇచ్చారు. అవునా, హోల్ పవర్ 8/3 అంటే ఈ హోల్ పవర్ ఏం చేయాలి మనం? 8/3 రాసుకోవాలి. ఓకేనా, హోల్ పవర్ 8/3. ఇప్పుడు హోల్ పవర్ 8/3 రాసిన తర్వాత మనం దీనికి ఏం చేస్తామా? డిమాయిస్ థీరం అప్లై చేద్దాం. డిమాయిస్ థీరం అప్లై చేయడం అంటే ఏంటి? 8/3ని ఈ తీటా ప్లేస్లో రాసుకుంటే సరిపోతుంది. కాస్ 3 పై బై 16 ఇంటూ 8/3 ప్లస్ ఐ సైన్ 3 పై బై 16 ఇంటూ 8/3. 8/3 రావాలి అక్కడ. ఓకేనా, బై నెక్స్ట్ మా కాస్ 3 పై బై 16 ఇంటూ 8/3 మైనస్ ఐ సైన్ 3 పై బై 16 ఇంటూ 8/3. ఓకేనా, 8/3 వచ్చింది. 3 క్యాన్సిల్ అయిపోతుందమ్మా. 8 1 జార్ 8 2 జార్ 3 క్యాన్సిల్ అయిపోతుంది. 8 1 జార్ 8 2 జార్ 3 గెట్ క్యాన్సిల్. 8 1 జార్ 8 2 జార్ 3 గెట్ క్యాన్సిల్. 8 1 జార్ 8 2 జార్. టోటల్గా ఏ టర్మ్ రిమైనింగ్ వచ్చింది మనకు? కాస్ పై బై 2 ప్లస్ ఐ సైన్ పై బై 2 కాస్ పై బై 2 మైనస్ ఐ సైన్ పై బై 2. ఈ టర్మ్ మాత్రమే మనకు మిగిలింది. ఏ టర్మ్ మిగిలింది మా మనకు? కాస్ పై బై 2 ప్లస్ ఐ సైన్ పై బై 2 బై కాస్ పై బై 2 మైనస్ ఐ సైన్ పై బై 2. ఓకేనా, ఈ టర్మే కదా వచ్చింది. మనకు ఆల్రెడీ ఫార్ములా తెలుసుమా. కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా ఈక్వల్ వాట్ ఇస్ ద ఫార్ములా? సిస్ థీటా. సిస్ థీటా మీన్స్ కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా. ఓకేనా, నెక్స్ట్ మా కాస్ థీటా మైనస్ ఐ సైన్ టీటా ఈక్వల్ ఏంటి మా ఫార్ములా? సిస్ మైనస్ థీటా. సిస్ మైనస్ థీటా. నెక్స్ట్ ఇంకో ఫార్ములా కూడా చెప్తున్నామా. సిస్ థీటా బై సిస్ థీటా 1 బై సిస్ థీటా 2 ఈక్వల్ టు సిస్ థీటా 1 మైనస్ థీటా 2. ఈ 3 ఫార్ములాస్ బాగా నేర్చుకోవాలి మా. మళ్ళీ ఒకసారి ఫార్ములాస్ చెప్తాను చూడండి. కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా ఈక్వల్ టు సిస్ థీటా. కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా ఈక్వల్ టు సిస్ మైనస్ థీటా. సిస్ థీటా 1 సిస్ థీటా 1 బై సిస్ థీటా 2 ఈక్వల్ టు సిస్ థీటా 1 మైనస్ థీటా 2. ఓకేనా, ఇప్పుడు చూడమ్మా. కాస్ థీటా, థీటా అంటే ఎంత ఇక్కడ? పై బై 2. కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా ఈక్వల్ ఏంటి ఇక్కడ? సిస్ పై బై 2 సిస్ థీటా బై కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా మీన్స్ సిస్ మైనస్ పై బై 2 సిస్ మైనస్ పై బై 2 సిమా దట్ ఈక్వల్ టు సిస్ థీటా 1 థీటా 2. ఏంటి ఫార్ములా? థీటా 1 మైనస్ థీటా 2 కదా. సిస్ థీటా 1 అంటే ఎంతమా? పై బై 2 మైనస్ ఆఫ్ మైనస్ పై బై 2 ఈక్వల్ టు సిస్ పై బై 2 ప్లస్ పై బై 2. ఎందుకుమా? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ దట్ ఈక్వల్ టు సిస్ పై బై 2 ప్లస్ పై బై 2 ఎంతమా? పై ఈక్వల్ టు పై బై 2 ప్లస్ పై బై 2 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? పై వస్తుంది. అలాగే సిస్ థీటా అంటే ఏంటి మనకు? కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా. థీటా ఈస్ పై. Therefore cos theta plus I sin theta cos phi value ఎంతమా?
-1 ఇదే కదా మనం ప్రూవ్ చేయాలి. sin π అంటే ఎంత వస్తుంది? 0 వచ్చేస్తుంది. 0 వచ్చిందంటే i ఇంటూ 0 ఏమైపోతుంది? 0 అయిపోద్ది. దెర్ఫోర్ సో దిస్ ఈస్ ద ఆన్సర్ -1. మనం ప్రూవ్ చేసాం కదా. ఈ 3 ప్రాబ్లమ్స్ చాలా ఇంపార్టెంట్ మా. నెక్స్ట్ వీడియోలో ఇంకొక 3 ప్రాబ్లమ్స్ చెప్తామా. నెక్స్ట్ వీడియోలో 3 చాలు 9 ప్రాబ్లమ్స్ నేర్చుకున్నారంటే ఖచ్చితంగా ఒక ప్రాబ్లం ఎగ్జామ్కి వస్తుందమ్మా. మోస్ట్ ఇంపార్టెంట్ 7 మార్క్స్ మా ఇవి. 100% నేను చెప్పే 7 మార్క్స్ కానీ మీరు ఫాలో అయ్యారంటే చాప్టర్ వైజ్ చెప్తాను. ఎక్కువ ఏం చెప్పను మా. ఒక 10 ప్రాబ్లమ్స్ కొన్ని చాప్టర్స్ లో అయితే 6 or 7 వస్తాయి. అలా ప్రాబ్లమ్స్ నేర్చుకున్నామంటే పక్కాగా మీరు 1, 2 మనకు టఫ్ గా వచ్చినా కూడా 2 స్టార్ ప్రాబ్లమ్స్, సింగిల్ స్టార్ ప్రాబ్లమ్స్ అలా వచ్చినా కూడా 3 స్టార్ నుంచి ఖచ్చితంగా 5 క్వశ్చన్స్ అడుగుతారు మా. క్వశ్చన్ పేపర్ ఎప్పుడూ కూడా 70% ఈజీగానే ఉంటుంది మా. రిమైనింగ్ 30% మాత్రమే డిఫరెంట్ అండ్ టఫ్ గా ఉంటుంది. ఎప్పుడు కూడా 70% ఈజీగానే ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా 3 స్టార్ ప్రాబ్లమ్స్ పర్ఫెక్ట్ గా ఉన్నామంటే 5 క్వశ్చన్స్ రాయొచ్చు మా. ఓకేనా. ఈ వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను మా. మీకు నచ్చిందంటే నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మా.